కాంతం. ఏం వదినా? ఏం చేస్తుంది మీ కొత్త కోడలు? సరోజ. ఏం చెప్పమంటావు వదినా? మహారాణిలా పొద్దెక్కితే కాని లేవదు. బెడ్ కాఫీ తాగితే కాని మంచం దిగదు. అన్నీ మా వెధవే నేర్పిస్తున్నాడు. కాంతం. మరి మీ అమ్మాయి కాపురం ఎలా ఉంది? సరోజ. మా అల్లుడు బంగారం వదినా. మా అమ్మాయిని రాణిలా చూసుకుంటాడు. అన్ని పనులు తానే చేస్తాడు. కాలు కూడా కింద పెట్టనివ్వడు. కిరణ్. ఏమైంది కిషోర్? అలా దిగులుగా ఉన్నావేంటి? కిషోర్. మనసేం బాగోలేదురా. ఏమైనా సంతోషం కలిగించే 4 మాటలు చెప్పరా? కిరణ్. భర్త మాట జవదాటిన భార్య, అది తీసుకురండి ఇది తీసుకురండి అని సతాయించిన భార్య, పతియే ప్రత్యక్ష దైవంగా బతుకుతున్న భార్య. కిషోర్. చాలు చాలురా బాబు. నవ్వి నవ్వి పొట్ట చెక్కలయ్యేలా ఉంది. భార్య. ఇప్పటికే చాలా ఆలస్యమైందండి. లేవండి. ఆఫీస్కి వెళ్ళరా? భర్త. చాలా బద్ధకంగా ఉంది. ఏదైనా ఉత్సాహం వచ్చే మాట చెప్పు. భార్య. ఏముంది, రాత్రి మీ ఫోన్ అన్లాక్ చేసి మర్చిపోయారు. మీ చాటింగ్లన్నీ చదివేశాను. రాజేష్. నాకు చిన్నతనంలో ఉరుములు మెరుపులు అంటే హడలిపోయేవాడినిరా. ఇప్పుడు ఆ భయం లేనే లేదు. వినయ్. ఆ భయం ఎప్పటినుంచి పోయిందిరా? రాజేష్. పెళ్లి తర్వాత మా ఆవిడ అరుపులు కేకలు విన్న తర్వాత ఎందుకో వీటన్నిటికన్నా ఉరుముల శబ్దమే నయమనిపించిందిరా. తల్లి దోమ. ఏరా నాన్న, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? కొడుకు దోమ. నీలాగే మలేరియా దోమనవుతానమ్మా. తల్లి దోమ. మలేరియా అయితే ఏముందిరా, మందు వచ్చేసింది. నువ్వు డెంగీ కోర్స్ చెయ్యి, దానికి మంచి ఫ్యూచర్ ఉంది.